గురుగారి ఈ వికారినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదంటారు? ప్రధానంగా ఆదాయ వ్యయాలను చూసినట్లయితే 5 సూచిస్తోంది. 5 ఆదాయం, 5 వ్యయం, అలాగే 5 రాజపూజ్యం, 2 అవమానం. ఇక్కడ 3 5లు వరుసగా ఉన్నాయి. విశేషమైనటువంటి గ్రహబలం కూడా 3 గ్రహాలు అందిస్తున్నాయి. సంవత్సరం మధ్యలో అంటే మే నుండి నవంబర్ వరకు గురుబలం పంచమంలో చక్కని యోగాన్ని ఇస్తుంది. అలాగే 2020 జనవరి వరకు శని భగవానుడు 6వ రాశిలో శుభాన్నిస్తున్నారు. అలాగే 6వ రాశిలోనే ఉన్నటువంటి కేతువు కూడా యోగాన్ని ప్రసాదిస్తున్నారు. 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. 4 గ్రహాల్లో రాహు ద్వాదశంలో ఇబ్బంది కలిగిస్తున్నారు. ముందుగా ఈ 3 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాన్ని చూసినట్లయితే విశేషమైనటువంటి శుభయోగాలు, అలాగే దైవబలము, తన సొంత పనిలో విజయాన్ని పొందటం, అర్ధలాభాన్ని పొందటం, ఐశ్వర్యాన్ని పొందటం, సదా స్వజన సౌఖ్యంచ తన దగ్గర వారితో ఆనందాన్ని పొందటం, అలాగే మనసులోని మాటని ఇతరులతో చెప్పుకొని సంతోషప్రదంగా ముందుకు వెళ్ళటం అనేవి కనపడుతుంది. అలాగే సంవత్సర ఆరంభ చక్రాన్ని కనుక చూసినట్లయితే దగ్గర వారితో విరోధం కనపడుతుందయా, కలహం ఉంటుంది ఏప్రిల్ 23 వరకు. తర్వాత నవంబర్ నుండి మళ్ళీ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం షష్ఠ స్థానంలో విరోధ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనకి కర్కాటక రాశి వారికి ఎక్కడ బాగుంది? నవంబర్ వరకు బాగుంది. ఏం పని చేయాలన్నా నవంబర్ లోపల చేయండి. శని ఫలితాన్ని చూసినట్లయితే 2020 వరకు బ్రహ్మాండంగా ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది, విద్యాపరంగా కలిసి వస్తుంది, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. పంచమ బృహస్పతి యోగంతో మే నుండి నవంబర్ మధ్యలో వివాహ ఘడియలు కూడా పెళ్లి కాని వారికి అనుకూలంగా ఉన్నాయి. వివాహితులకి శుభప్రదమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉంది. సంతాన సౌఖ్యం ఉన్నది. విదేశాలకు వెళ్ళి సంపాదించాలనుకునే వాళ్ళకి ఇది చక్కని మంచి కాలం, అనుకూలమైనటువంటి ఫలితం. ఎందుకంటే షష్ఠంలో పరిపూర్ణమైనటువంటి శనియోగం ఉన్నది. అలాగే కేతు యోగం కూడా ఉంది. ధైర్యబుద్ధి వీర్యవృద్ధి. కేతు షష్ఠంలో ఉంటే ధైర్యము, శత్రు దోషం కూడా తొలగిపోతుంది. సదా శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. ద్వాదశంలో కనుక రాహు ఉంటే కార్య విఘ్నం, అనుమానం ఎక్కువగా ఉంటుంది. మానసిక దుఃఖాలు, అనుమానం, ఈ పని నేను చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా కాదా, ఇలాంటివి ఉంటాయి. భయం ఎక్కువగా ఉంటుంది. ప్రవాసం, దాంతోపాటు ఒక చిన్న మంచి కూడా ఉంది. బయట దేశాలకు వెళ్ళి ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడ రాహు కూడా సహకరిస్తున్నారు. ఎక్కువ శాతం శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి మే నుండి నవంబర్ మధ్యలో ఉన్నాయి. చాలా వరకు ఉపయుక్తమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసుకోవలసినటువంటి దాన క్రమంలో రాహుదోషం ఉంది కాబట్టి మినుములు దానం చేయటం, దుర్గామాత సందర్శనం చేసుకుంటే మంచిది. నవంబర్ తర్వాత వీరికి గురుదోషం వస్తుంది కాబట్టి 6వ రాశిలో గురువు ఉంటున్నారు కనుక శనగల దానం చేయటం, దేవగురువైనటువంటి బృహస్పతిని మనసారా స్మరించడం ఉత్తమ ఫలితాలకు